అరటి పళ్ళల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కచ్చిపుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చాలా కాలం తిరిగాడు ఒక ఆయన. చాలామంది ఎద్దేవా చేశారు, లాజిక్ అడిగారు, రెఫరెన్స్ కోట్ చేసి ఎడాఫెడా వక్తలందరూ వాయించారు, కచ్చిపులు అమ్మడం ఆపేశారు. సరే ఆయన తగ్గాడు అనుకుంటే అరటిపళ్ళు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, యాపిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, ఆయిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ దురాగతం అంతా, ఈ యొక్క భయంకరమైన వ్యాపారం అంతా, అలజడి క్రైస్తవులు ఒక వేవులా ఎవరి మీద స్టార్ట్ అయిందంటే పరిశుద్ధాత్ముడి మీద. ఈ కల్ట్ ప్రీచర్స్ అందరూ మెజారిటీ ప్రజెంటేషన్ ఎవరిని కూర్చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుని కూర్చి. అక్కడి వరకు ఎందుకండి? 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 30, 40 సంవత్సరాల సంఘానికి వచ్చిన వారికి కూడా పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటో తెలుసా? అద్భుతాలే పరిశుద్ధాత్ముడు అనుకుని అక్కడితోనే